ఏం చెప్పాడు? బంగారు గిన్నె పగులుద్ది. ప్రాణం పోయినప్పుడు అయిపోయింది కట్ట. తీసుకెళ్ళి బావి దగ్గర పాతి పెడితే, గోతిలో పాతి పెట్టిన తర్వాత 3 days 4 days అయిన తర్వాత శరీరం పూర్తిగా ఏమైపోద్ది? పగిలిపోద్ది ముందు, తర్వాత మట్టికి మన్నై. ఇది దేవుడు చెప్పిన నియమము. చచ్చిపోతున్నాడండి పలానా సుబ్బయ్య అని అంటాం. అప్పుడన్నా గ్రహించాలి మనిషి. ఎక్కడికో వెళ్తున్నాడు, ప్రయాణం అయిపోయినట్టు. సుబ్బారావు ఆడికి పోయాడు రా, ఊరికి పోయాడంట. మరి చచ్చిపోయిన వాడిని ఏమంటున్నారు మళ్ళీ? పోయాడనే అంటే ఆడికో ఒకసారికి ప్రయాణమై వెళ్తున్నాడని అర్థం. బైబిల్ చెప్తుంది స్పష్టంగా, మానవుడు తాను అనుగ్రహించిన దేవుని యొద్దకు వెళ్ళాలంటే దేవుడు తన స్వరక్తం పెట్టి కొన్న సంఘములోనికి రావాలి మనిషి. ఆత్మ అప్పుడు ఆయన దగ్గరికి చేరుకుంటుంది. లేకపోతే ఇంకొకసారి చెప్పాను, ఇసాకి 5 లక్షలు తీసుకెళ్ళి నేను వాడుకున్నాడు ఒకడున్నాడు, 5 లక్షలు తీసుకొని వాడుకున్నాడు ఒకడున్నాడు. వాడు దేవుని సృష్టిలో ఉన్న వారిని కూడా పాతాళములో మందగా కూర్చుకోవాలని సంబరపడుతున్నాడు. ఇది గ్రహించిన వారేమో దేవునితో చేతులు కలుపుతారు. కొంతమంది దొంగల్లో కూడా చూడండి, కొంతమంది దొంగల్లో కూడా మంచోళ్ళు ఉంటారు. అరే మనం దొంగతనం చేద్దాం, మర్డర్ కానీ మానభంగం కానీ వద్దురా, మనం ఇట్లా చేస్తే నేను మీతో రానని సైడ్ అయిపోతున్నాడు. అలాగనే ఈ లోకములో కూడా సత్యదేవుని వైపు తిరిగే వాళ్ళు కూడా ఆ దొంగల నుండి వేరైనట్లుగా ఈ లోకములో పాపములో శాపములో నుండి కూడా వేరయ్యి ఆయన వైపు తిరుగుతారు. ఇంకో ఘోరమైన విషయం ఇందాక మీరు రాకముందు చెప్పా, ఈ రోజున కుటుంబాల్లో ఉన్న వాళ్ళే కుటుంబానికి నిత్య నాశనాన్ని తీసుకొస్తున్నారు. ఇది తప్పు, ఇది ఒప్పని గ్రహించినా కూడా దానిని అర్థమయ్యే రీతిలో మాట్లాడలేవు, చెప్పలేవు, ఇవన్నీ చేయలేవు. కారణం ఏంటి? మానవుడు చాలా ప్రమాద పంచున నిలబడి ఉన్నాడు. చాలా ప్రమాద పంచున నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ వ్యక్తులు ఎవరి దగ్గరికి రావాలి? మందిరానికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ప్రభు చెప్పింది చేయాలి. ఎందుకు? నీలో ఉన్న ఆత్మ నీది, నీ శరీరం కూడా నీది కాదు. వీళ్ళు అంటారు, నువ్వు నా పాయసం అయ్యా, నా కడుపు మంట అయ్యా, నా కడుపులో బల్లపు గడ్డ అయ్యా. నువ్వు గడ్డవే, నువ్వు గడ్డవే కాదంటలా. నువ్వు మంచిగా వాళ్ళని సన్మానించినప్పుడు నువ్వు నిజంగా వాళ్ళకి బెల్లపు గడ్డవి. నిజం చెప్పండి, యేసుప్రభు వారి కాడికి రాని ప్రతి ఒక్కడు తల్లిదండ్రులు కన్నీళ్ళు మిగులుస్తున్నాడా, ప్రేమను మిగులుస్తున్నాడా? చెప్పండి చెప్పండి. రాణాలు కూడా ఆలోచన చేయండి. ఏం మిగులుస్తున్నారు? కడిపిడి ఏదన. బాగుపడతారంటే బాగుపడటం లేదు, మంచిగా ఉంటారంటే సరే ఏదైనా చేసేటప్పుడు అమ్మా నాన్న చెప్పి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారా? నష్టం జరిగినాకనే చెప్పాలి వీళ్ళకి. ఎందుకు? ఉన్నదో కొన్నదో అమ్మి కట్టాలి కాబట్టి. అన్నిటికేమో ఏం చెయ్యం, ఏం చెప్పం. ఇబ్బంది వచ్చినప్పుడు ఇట్ అయింది, మరి ఒక్క మాట, కడుపును పుట్టావు కదా, ఒక్క మాట నానా ఇటు చేస్తున్నా, వద్దో చెయ్యొద్దంటే నీ నాన్న ఏం చేస్తాడు? నీకు ఎందుకు చెయ్యరా? కొంతమంది నికృష్టులు ఉంటారు, నువ్వు ఏదైనా నువ్వు చెయ్యరా, నేను చూసుకుంటాను. ఏం చేసేది? ఆ పరివాసం నువ్వు చూడాల్సి వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, శరీరం ఎవరి నుండి పుట్టింది?